హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈరోజు మనం ఎత్తిపోతల వాటర్ ఫాల్ వద్దకు వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ దూరంలో, నాగార్జున సాగర్ దగ్గర నుంచి దాదాపుగా 11 కిలోమీటర్ దూరంలో ఈ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంటుంది. నాగార్జున సాగర్ నుంచి మాచర్ల వరకు ఇప్పుడు రోడ్డు అప్డేట్ చేశారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే రోడ్డు. ఇక ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. వెహికల్ పార్కింగ్కి కారుకి అయితే 50 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు లోపలికి వెళ్తే మనకి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వస్తుంది. మామూలు గుడి ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి 30 రూపాయలు, చిన్నపిల్లలకి 20 రూపాయలు. లోపలికి కెమెరా అలౌ లేదు, ఓన్లీ మొబైల్ ఫోనే. ముందు పెద్ద పార్కులా ఉండి గార్డెన్ ఉంటుంది. ఆ తర్వాత ఒక లోయ, ఆ లోయలో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఫైనల్గా వాటర్ ఫాల్ ఇది. చంద్రవంక నది, నక్కల వాగు, తుమ్మల వాగు ఈ 3 కలిసి ఒక పాయలాగా ఏర్పడి ఇక్కడ 70 అడుగుల ఎత్తు నుంచి ఒక లోయలోకి దూకుతాయి. అదే ఎత్తిపోతల జలపాతం. ఒకప్పుడు ఇక్కడ మహర్షులు తపస్సు చేసుకునేవాళ్ళు. అందుకని ఈ ప్రదేశాన్ని యతి తపోస్థలం అనేవాళ్ళు. ఆ యతి తపోస్థలాన్ని ఇప్పుడు ఎత్తిపోతల అంటున్నాం. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. చంద్రవంక నది కృష్ణానదికి ఉపనది. నల్లమల కొండల్లో తుమ్మూరుకోట వద్ద ఈ చంద్రవంక నది జన్మస్థానం. ఒక 20 కిలోమీటర్ల పడమరగా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ఈ చంద్రవంక నది ఒడ్డునే పల్నాటి బ్రహ్మనాయుడు ఒక గ్రామాన్ని నిర్మించాడు. అదే ఇప్పుడు మాచర్ల. అలాగే ఈ చంద్రవంక నది మాచర్ల దగ్గర ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఆ ఉత్తరంగా ప్రవహించే వంక దగ్గరే మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఒకప్పుడు ఈ చంద్రవంక నదికి వరదలు వస్తే మాచర్ల కొట్టుకుపోయేదంట. అలాంటి చంద్రవంక నది ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి అంతర్వాహినిగా ఉంది. ఈ వాటర్ ఫాల్ ముందర మాత్రమే అంతర్వాహినిగా ఉన్న చంద్రవంక నది బయటకు వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ముసళ్ళు ఉంటాయి అన్నమాట. అలాగే కింద ఒక గుడి ఉంది, దత్తాత్రేయ స్వామి గుడి ఉంది. అది లోయలో కిందకి వెళ్తాం. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ నీళ్ళ పక్కనే వెళ్తాం మనం అటు వెళ్ళేటప్పుడు. మనం న్యూస్లో, యూట్యూబ్ వీడియోస్లో కూడా చూసుంటాం. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గర ముసలి హల్చల్, ముసలి కనపడింది, ఇలా న్యూస్ వస్తుంటాయి. ముసలి కనపడటం కాదు, ఇక్కడ ముసళ్ళ పెంపక కేంద్రం ఉంది. ఇక్కడ భారతీయ బురద నీటిలో పెరిగే ముసళ్ళని ఇక్కడ పెంచుతున్నారు. 1970లో ఈ ముసళ్ళ పెంపక కేంద్రం స్టార్ట్ చేశారు. అప్పటికే ఈ జాతి కనుమరుగైపోయి 15 సంవత్సరాలు అయింది. IUCN ఈ ముసళ్ళ జాతిని రెడ్ లిస్ట్లో జాయిన్ చేసింది. IUCN అంటే అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి. అప్పటికే అంతరించిపోయాయి కాబట్టి వీటిని రెడ్ లిస్ట్లో జాయిన్ చేసింది. ఈ ముసళ్ళ పెంపక కేంద్రం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ముసళ్ళు వచ్చాయి. సక్సెస్ అయింది. ఇంతకీ ఫైనల్గా ముసళ్ళ పెంపక కేంద్రం సక్సెస్ అయింది. ఇక ఈ వాటర్ ఫాల్స్ పక్కనే చిన్న పార్క్ ఉంది. చూస్తున్నారు కదా, పిల్లలు ఆడుకుంటున్నారు. ఊయల, జంప్ చేసేవి ఇవన్నీ ఉన్నాయి అక్కడ. బయట ఫుడ్ ఎలవ్ లేదు, కానీ లోపల హరిత క్యాంటీన్ ఒకటి ఉంది. అక్కడ జీరా రైస్, వెజిటబుల్ రైస్ ఇలా ఫుడ్ దొరుకుతుంది. అలాగే కూల్ డ్రింక్స్ ఉంటాయి, వాటర్ బాటిల్స్ ఉంటాయి. తీసుకొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ
అలాగే ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి, కాస్త కూస్త బాగానే ఉన్నాయి. నైట్ ఇక్కడ ఉండాలనుకునే వాళ్ళకి ఇక్కడ హరిత రిసార్ట్స్లో రూమ్లు కూడా ఉన్నాయి, కాకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి రూమ్స్. మనం వాటర్ ఫాల్స్ చూసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్లో చూస్తున్నారు కదా ఒక ఆర్చ్ ఉంది, అక్కడి నుంచి లోపలికి వెళ్తే 3వ శతాబ్దానికి సంబంధించిన హిడెన్ టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్కి వెళ్ళడానికి ఇప్పుడు మీరు చూస్తున్న దారి ఒక 10 నిమిషాలు నడిచామంటే ఆ టెంపుల్స్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మీరు చూస్తుంది రంగనాథ స్వామి ఆలయం. 3వ శతాబ్దంలో పల్నాడును పాలించిన పల్లవుల ఇలవేలుపు ఈ దేవుడు. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన ఆ నీళ్ళ ఒడ్డునే ఉంటుంది ఆలయం. ఇక్కడ దత్తాత్రేయుడి ఆలయం ఉంది. మామూలుగా దత్తాత్రేయ స్వామి 3 ముఖాలతో ఉంటాడు, ఇక్కడ దత్తాత్రేయుడు మాత్రం ఏకముఖి. ఈయన లంబాడీలకి ప్రధాన దైవం. వీళ్ళు మంత్రాలు లేకుండానే ఈ దేవుని ఆరాధిస్తారు. ఈ దత్తాత్రేయుడి విగ్రహం చూస్తున్నప్పుడు మనం మత్తుగా ఆనంద స్థితిలో ఉన్నట్టు చూడొచ్చు. ఇక్కడి నుంచి చూస్తే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి లాంగులు ఎలా ఉందో. ఇదంతా కూడా ముసళ్ళ పెంపక కేంద్రం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చాను. టూరిస్టులు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రూట్లో ఈ కృష్ణానదిలో దొరికే చేపలను అమ్ముతుంటారు బాగా. మనకు కావాలంటే అప్పటికప్పుడే ఫ్రై చేసి కూడా ఇస్తారు. ధైర్యం ఉన్న వాళ్ళు తినొచ్చు, బాగుంటాయి, చాలా బాగుంటాయి. నేను తిన్నాను. ఇంకా ఆ రూట్లోనే బ్యాక్ వాటర్ అక్కడక్కడ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. అందరూ వెహికల్స్ ఆపుకొని అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. మొత్తం హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు రోడ్డు అంతా కూడా చాలా బాగుంటుంది. మధ్యలో చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. అనువు అని, వైజాగ్ కాలనీ అని అన్నీ, ఈ వీడియోస్ అన్నీ మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.